కీర్తి కీర్తి రాజా సాబ్ పరుగుతిస్తున్నావు. జీపు ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్, బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు, నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంతది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి, చీరల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సార్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్, నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుక్కి 4 అక్షంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులు అయిపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తా భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సార్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేశాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సాబ్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుందేంటి? కీర్తి ఎవరు సా? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఎక్కడుందేంటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్? కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరిగొద్దామని. కాలు తిమ్మిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధలన్నీ, వాడికి ఆ బాధే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.